ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను, నేను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి ఎడుతున్నాం, దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది.